యువకులపై విచక్షణ రహితంగా కొట్టిన పోలీసులపై సమగ్ర విచారణ జరిపి పోలీసులు చర్యలు తీసుకోవాలని ఇండియన్ లేబర్ పార్టీ అధ్యక్షుడు మద్దు అంకయ్య రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా పిట్ట వరప్రసాద్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో అడిషనల్ ఎస్పీ రమణమూర్తిని కలిసి ఫిర్యాదు చేశారు. తెనాలి ఐతానగర్ ప్రధాన కూడలిలో యువకులను రోడ్డుపై కూర్చోబెట్టి ప్రజలందరూ చూస్తూ ఉండగా లాఠీలతో విచక్షణ రహితంగా కొట్టడాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు. బాధితులు చేబ్రోలు విక్టర్, భూమా రాకేష్, బాబులాల్లపై కేసులు ఉన్నట్లు చెప్పారు. వీరందరూ నేరస్తులైనంత మాత్రాన బహిరంగంగా లాఠీలతో చితకబారడం అన్యాయం అన్నారు. చెప్పింది నీకు రాజు చూస్తే మన పేరియా అది ఒక్క నిమిషం స్టార్ట్. ఒక్క నిమిషం మీ పేరు చెప్పి స్టార్ట్ చేయండి సార్. చెప్పండి. నా పేరు పిట్ట వరప్రసాద్, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అంబేద్కర్ బ్రాంచ్కి నేను రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తాను. ఈరోజు ఎస్పీ గారిని ఒక ముఖ్యమైన విషయం కలవడానికి వచ్చాము. ఆయన అందుబాటులో లేరు. ఎవరు కూడా ఇప్పటివరకు మాకు కలవలేదు. పోలీసులు చట్టాన్ని తమ చేతిలో తీసుకుని తెనాలిలో ఐతానగర్ చెందినటువంటి ఇద్దరు దళిత యువకుల్ని, ఒక మంగళగిరికి చెందిన ఒక ముస్లిం యువకుడిని వాళ్ళు ఏం తప్పు చేశారో ఏం ఒప్పు చేశారో అన్నది నేను అన్నగాని నిజంగా వాళ్ళు ఏదైనా తప్పు చేసి ఉంటే వాళ్ళని శిక్షించే అధికారం పోలీసులు ఉంది. కేసు కట్టాలి, ఎఫ్ఐఆర్ అని కోర్టు తప్పు చెప్పాలి, శిక్షించాలి. శిక్షపడే విధంగా వాళ్ళు ఛార్జ్షీట్ తయారు చేయాలి. అవన్నీ మానేసి గంజాయి అమ్ముతున్నారనో లేకపోతే గంజాయిలో వాటాలు ఇవ్వలేదనో, అసలు ఆ కానిస్టేబుల్ అనే అతను శక్తి కాదు, అతను ట్రాఫిక్ పోలీస్ కూడా కాదు. వాళ్ళ నిందించే వెర్షన్ ఏంటంటే 1 వేలో వస్తున్నాడు, అంతేగాని పోలీసులు ఆపలేదు. అంటే పోలీసులు ఎందుకు కొడతారు? 1 వేలో వచ్చిన డబ్బులు పోలీసులు కొట్టడం. ఇది ఏదో గంజాయి డబ్బుల పోలీసులకి గంజాయి బ్యాచ్కి జరిగిన ఘర్షణ. ఆ ఘర్షణని డబ్బులు ఇవ్వలేదని ఇతను కంప్లైంట్ ఇస్తే దాన్ని కేసు కట్టి వాళ్ళు పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి విచారించి నిజమైతే జైలుకి పంపించవలసిన సీఐలు ఇద్దరు కూడా, అలాగే 2 టౌన్ 3 టౌన్ సీఐలు ఇద్దరు కూడా వచ్చి నడి రోడ్డు మీద పెట్టి కొట్టి హింసించారు. ఇది చాలా దారుణం, మానవ హక్కుల ఉల్లంఘన. వాళ్ళెవరికీ కూడా రైట్ లేదు. పోలీస్ స్టేషన్లోనే కొట్టొద్దని చెప్తుంటే ఆరు బయట ప్రజలందరూ చూడడంగా కొట్టడం చాలా అమానుషమైన చర్య. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎవరైతే ఈ బాధ్యతలు ఉన్నారో ఈ బాధ్యతలకి ఎస్సీలు కాబట్టి కొట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో నాన్ ఎస్సీ అయి ఉంటే వాళ్ళందరి మీద అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. ఆ పోలీసుల మీద బాధ్యతలకి నష్టపరిహారం ఇవ్వాలి, వాళ్ళకి మెరుగైన వైద్య సహాయం అందించాలి. అది చేయకపోతే ఈ చేసే వరకు కూడా ఈ ప్రభుత్వాన్ని నిలదీయడానికి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా కానీ అదేవిధంగా ఇండియన్ లేబర్ పార్టీ అధ్యక్షులు కానీ మేమందరం సమాయమై రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సంఘాలని కలిపిన ఆందోళన చేస్తాం. ఖచ్చితంగా పోలీసులను అరెస్ట్ చేయాలి, అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. ఇప్పుడు మీరు బాధితులు పోలీసులు అరెస్ట్నే నిందితులు ఒక కానిస్టేబుల్ మీద అదంతా తప్పు. దాని వీడియో పెట్టమనండి. మరి మీరు చెప్తున్నారు కదా వాళ్ళు గంజాయి కేసులో అన్నారు. అలాగే నేను వాళ్ళు నిందితులే అయినా నిందితులు కాకపోయినా శిక్షించే అధికారం పోలీసులకు లేదు. మొట్టమొదటి ప్రశ్న. వాడు ఎవరైనా కానీ ఇప్పుడు ఒక ఒకరిని చంపేస్తున్నాడు. ఈయన చంపేశాడు కాబట్టి ఈయన తీసుకొచ్చి అదే ప్లేస్లో పెట్టి వీళ్ళు చంపుతున్నారా? అదే ప్లేస్లో పెట్టి మళ్ళీ చంపుతున్నారు? ఎక్కడైనా ఉందా ప్రజాస్వామ్యంలో? చంపినాడు మళ్ళీ చంపుతున్నావా? కోర్టు తీసుకెళ్తాము, సాక్షి పెడుతున్నాము, శిక్ష పడేలా చేస్తున్నాము. ఆ శిక్ష పడుతున్నాడు. అది చట్టాన్ని వదిలేసి నేనేదో పోలీసులు కొట్టి ఒక ఛానల్ ఆయన అంటాడు. నేను మరీ దుర్మార్గం. ఆ మహా ఛానల్లో ఆ వంశీ గారు ఏమంటారంటే భయం, ప్రజలకు భయం వస్తుంది, ఆ విధంగా తప్పులు తెలుసుకుని చేయరని చెప్తున్నాడు. ఎంత దుర్మార్గం అండి! ఒక వ్యక్తుల్ని తీసుకొచ్చి కాలు మీద కాలు పెట్టేయండి, 2 కాళ్ళు చాపుకుని కొడతంటే బాబోయ్ అమ్మోయ్ అని కాళ్ళు వెనక్కి లాక్కుంటే ఆ కాళ్ళు మీద కాలు పెడతాడు ఇంకోసి. ఎంత దుర్మార్గం ఇది! ఎక్కడ ఉన్నాం? ఆటవిక రాజ్యంలో ఉన్నామా? నక్సలైట్ని కాల్చుతుంటే చంపేస్తున్నారు ఎన్కౌంటర్ చేసి, తప్పని. మరి ఇది నక్సలైట్లు చేసే కంటే దారుణమైన చర్య ఇది. పోలీసులే నక్సలైట్లుగా మారుతారా? పోలీసులే దుర్మార్గులుగా మారుతారా? పోలీసులే చట్టాన్ని తన చేతుల్లో తీసుకుని ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తారా? ఇది ఎక్కడ న్యాయం? తప్పు చేసిన వాడిని శిక్షించద్దని ఏ ఒక్కళ్ళు ఖండిస్తాం. తప్పు చేసిన పద్ధతి ప్రకారంగా శిక్షించండి.
మీకు చట్టం మీ చేతిలో అధికారం ఉంది. ఎన్ని సెక్షన్లైనా పెట్టి వాడిని జీవితాంతం జైల్లోంచి రాకుండా చేసే అధికారం కూడా మీకు ఉంది. కానీ అవన్నీ పక్కన పెట్టి మీ యొక్క ఉక్రోషాన్ని, మీ యొక్క యుగాన్ని అక్కడ ప్రదర్శించి ఆ దళిత యువకుల్ని, ముస్లిం యువకుల్ని అత్యంత దారుణంగా కొట్టడం, ఇది సమాజం పూర్తిగా ఖండిస్తూ ఉంది. పౌర సమాజం దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది. ఆ పోలీసుల మీద ఖచ్చితంగా చర్య తీసుకునే వరకు కూడా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలియజేస్తా ఉన్నాను. పేరు డాక్టర్ మద్దు అంకయ్య, ఇండియన్ లేబర్ పార్టీ అంబేద్కర్ దానికి జాతీయ అధ్యక్షుడు. ఈ రోజున వరప్రసాద్ గారు చెప్పినట్టు మేము కూడా ఒక రిప్రజెంటేషన్ కోసం ఎస్పీ గారి దగ్గరికి వచ్చాం. సరే అందుబాటులో లేదు, అయినా ఇది తీసుకునేటువంటి పరిస్థితి ఇక్కడ వాతావరణం కలగలేదు. అయితే నిన్న జరిగినటువంటి జనాల్లో ఘటన ఏదైతే ఉన్నదో ఐతానగర్లో జరిగినటువంటి ఘటన దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇండియన్ లేబర్ పార్టీ. ఎందుకనంటే ఇది ఖచ్చితంగా మానవ హక్కుల ఉల్లంఘనగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకనంటే ప్రతి మనిషికి రాజ్యాంగం ప్రకారం జీవించే హక్కు ఉంది. అయితే తప్పు చేస్తే దానికి వ్యవస్థలు ఉన్నాయి. ఆ తప్పుని ఏ విధంగా తీర్చాలి, లేకపోతే దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలనేటువంటి దానికి వ్యవస్థలు ఉన్నాయి. ఆ వ్యవస్థ ప్రకారం చట్టపరంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోండి, మేమే కాదన్నాం. కానీ బాహాటంగా బహిరంగంగా మరి నిర్లక్ష్యంగా బాధ్యతారహితంగా ఈ పోలీసులు వ్యవహరించినటువంటి తీరు అది ఆక్షేపణీయం అనేటువంటిది మేము భావిస్తున్నాం. ఖచ్చితంగా అక్కడ ఆ జ్యూరిస్డిక్షన్ కానటువంటి పరిస్థితుల్లో సిఐ కూడా మరి 3 టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ గారు మరి 2వ టౌన్ పోలీస్ స్టేషన్కి వచ్చి మరి ఈ చర్యకు పాల్పడడం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి విషయంగా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే మానవ హక్కులు అనేటివి ఉన్నవి. ఆర్టికల్ 19 and 21 ఖచ్చితంగా రాజ్యాంగం చెబుతూ ఉంది ప్రతి మనిషికి జీవించే హక్కు గలదనేటువంటిది. అయితే వాళ్ళు రౌడీలు అనేటువంటి ఒక పేరు నెపం మోపి వాళ్ళని నిర్దాక్షిణ్యంగా దారుణంగా వాళ్ళని చిత్రహింసలు పెట్టినటువంటి పరిస్థితి ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. టెర్రరైజ్ చేస్తున్నారు, ప్రజలను కూడా టెర్రరైజ్ చేసేటువంటి పరిస్థితి ఈ రోజున మరి రాష్ట్ర వ్యాప్తంగా అనేకమైన సంఘటనల ద్వారా కనపడతా ఉన్నాయి. ప్రభుత్వం అందులో బాధ్యత వహించాల్సినటువంటి డిపార్ట్మెంటు, ప్రజలకు రక్షణ కల్పించాల్సినటువంటి పోలీసు వ్యవస్థ ఏదైతే ఉన్నదో ఈ విధంగా దుర్మార్గంగా వ్యవహరించడం అనేటువంటిది చాలా అమానుషీయం అనేటువంటిది ఇండియన్ లేబర్ పార్టీ భావిస్తూ దీనిపై సమగ్రమైనటువంటి విచారణ జరిపి దానికి తగినటువంటి బాధ్యులైనటువంటి పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి సిఐలు కానీ ఎస్ఐలు కానీ అక్కడ ఉన్నటువంటి వారిపైన బాధ్యులపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎస్ఐలు ఉన్నారు, ఇద్దరని అంటున్నారు, ఒక ముస్లిం మైనారిటీ ఉన్నారు అంటున్నారు. ఖచ్చితంగా వారిని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ని వాళ్ళు ప్రయోగించి ఖచ్చితంగా చేయాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇండియన్ లేబర్ పార్టీ తరఫున. ఖచ్చితంగా ప్రభుత్వం కనుక దీనిపై కఠినమైనటువంటి తగు చర్యలు తీసుకోకపోయినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని మేము ఒక ఉద్యమంగా తీసుకొని మరి మానవ హక్కుల ఉల్లంఘన చేసిన సందర్భంగా ప్రజల్ని చైతన్యం చేయడానికి ఇండియన్ లేబర్ పార్టీ మరి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా సంయుక్తంగా మరి చేపడుతుందని చెప్పి ఇక్కడ ఎవరిని కలిసారు, ఎవరికి రిప్రజెంటేషన్ ఇచ్చారు? అది ఎస్పీ గారి దగ్గరికి పోయాం, లేరు. కింద ఏఎస్పీ గారు